ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈరోజు ప్రభు మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనాను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికును కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యం కూడా చేయకూడదు, భుజింపనికూడదని మీకు వ్రాయిచున్నాను. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచన భాగం. ప్రేమైన దేవుని వాళ్ళారా, పౌలు భక్తుల ద్వారా ఈ మాటను ప్రభు మనతో మాట్లాడుచున్నారు. సహోదరుడు అనబడిన వాడు ఎవరు? దేవుని వాక్యం ఎరిగిన వాడే కదా. దేవుని వాక్యం ఎరిగి కూడా లోబితనముగా కానీ, విగ్రహారాధికుడిగా కానీ, తిట్టుబోతుగా కానీ, త్రాగుబోతుగా కానీ, దోచుకునేవాడిగా కానీ ఉండకూడదు అని దేవుని వాక్యం రాయబడి ఉంది. ఈ నా సహోదరులలో అనేకులు ఈరోజు చూసినట్లయితే విగ్రహారాధికులు ఎక్కువగా మనకు కనపడుతూ ఉన్నారు. తిట్టుబోతులు ఎక్కువగా మనకు కనపడుతూ ఉన్నారు. లోపత్వం కలిగిన వారు ఎక్కువగా మనకు కనపడుతూ ఉన్నారు. చూడండి ప్రియమైన దేవుని సహోదరుడా, విగ్రహారాధన అంటే బొమ్మను తీసుకొచ్చి దాన్ని ముందుగా పెట్టుకుని దాన్ని ఆరాధించడం కాదు. విగ్రహారాధన అంటే దేనిని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావో, దేనిని ఎక్కువగా ఆరాధిస్తున్నావే అదే విగ్రహారాధన. దేవుడు చెప్పినటువంటి విగ్రహారాధన పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నేల అందే కానీ ఏ రూపమునైనాను నీవు చెక్కి కొనకూడదు, చేసుకొనకూడదు, వాటికి సాగిలు పడకూడదు అని చెప్పాడు. కానీ మనము ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా అనేక విగ్రహాలను మన హృదయంలోను కానీ, మన కుటుంబంలో కానీ, మన వాట్సాప్ స్టేటస్ల్లో కానీ పెట్టుకుని బ్రతుకుతున్నాం. ఆలోచించేద్దాం, ఏ మార్గంలో మనం నడుస్తున్నామో ఒకసారి ఆలోచన చేసి మన జీవితాన్ని క్రీస్తులో కట్టుకుందాం. ఆమేన్.